నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆఘమేఘాల మీద హైదరాబాద్ చేరుకుని 2 రోజులు ఏకంగా ప్రగతి భవన్లోనే బస చేసి కేసీఆర్తో చర్చలు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పీకేతో కేసీఆర్ మంతనాలు టీ కాంగ్రెస్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయా? కాంగ్రెస్తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు వ్యూహరచన చేస్తున్న పీకే తెలంగాణలో టీఆర్ఎస్తో కలిసి ఎలా పనిచేస్తారు? అసలు ప్రగతి భవన్లో ఏం జరిగింది? పీకే కేసీఆర్ భేటీ మతలబ్ ఏంటి? ఒక వరలో 2 కత్తులు పట్టవు, అలాంటిది ఏకంగా 3 కత్తుల్ని పెట్టేందుకు వీలుగా ప్రయత్నం చేస్తున్న పీకే ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో అన్న ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఓవైపు కాంగ్రెస్తో జతకట్టేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న పీకే సరికొత్త ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్లోని కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో బస చేసిన ప్రశాంత్ కిషోర్ గంటల కొద్దీ సమయాన్ని గులాబీ బాస్తో గడిపినట్లుగా తెలుస్తోంది. హస్తినలో మారుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సోనియా శిబిరంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలపై రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పొత్తుపై ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇప్పటి వరకైతే రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని రాహుల్ గాంధీ కుండ బద్దలు కొట్టారు. కానీ వ్యూహకర్త వ్యూహాల్లో ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు జాతీయ మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తోంది. దీంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ మొదలైంది. మొన్నటిదాకా కేసీఆర్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిస్తే అటు రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేయొచ్చని సూచన చేస్తే కేసీఆర్ సిద్ధంగా ఉంటారని అంచనా వేస్తున్నారు. గతంలోని తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని మాటిచ్చిన కేసీఆర్ ఇప్పుడు అదే పార్టీకి ఉనికి లేకుండా చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. తెలంగాణలో బీజేపీ బలంగా మారుతున్నదనే సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్తో కలిసేందుకు కేసీఆర్ వెనకాడబోరని తెలుస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్ కాంగ్రెస్ను వెనకేసుకొస్తూనే ఉన్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పక్కన చేరడం, అక్కడ ఆయనకు కీలక పదవి కట్టబెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంతో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. పీకే సహాయం పొందిన వారి జాబితాలో స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే ఎప్పటి నుంచో యూపీఏలో కొనసాగుతున్నారు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరూ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. హేమంత్ సోరెన్ కూడా అంతే. ఇక ప్రశాంత్ కిషోర్ జాబితాలో ఉన్న ఏపీలో జగన్, పశ్చిమ బెంగాల్లో మమతకు కాంగ్రెస్తో పని లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్ కూడా ఇటీవల రాష్ట్రాలు తిరిగారు. జార్ఖండ్ వెళ్లి హేమంత్ సోరెన్ను కలిశారు. అంతకుముందు స్టాలిన్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలను కలిసొచ్చారు. కేసీఆర్ వెళ్లి వచ్చిన తర్వాతే శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఢిల్లీ బాట పట్టినా ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్తో కలవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని దెబ్బకొట్టాలంటే కాంగ్రెస్ కూటమితోనే సాధ్యమని పీకే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రాంతీయ పార్టీల మద్దతు కాంగ్రెస్కు చాలా అవసరమంటూ పీకే సోనియాకు వివరించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటాయనే అభిప్రాయాలున్నాయి.
ఈ నేపథ్యంలోనే బీజేపీపై ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ను కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయాలన్న ప్రతిపాదన కోసమే తాజాగా కేసీఆర్తో పీకే భేటీ సాగినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో తమకు అడ్డుగా ఉన్న రేవంత్ రెడ్డి విషయమై కూడా కేసీఆర్ పీకేకు కొన్ని అభ్యంతరాలు చెప్పినట్లు తెలుస్తోంది. నిత్యం కేసీఆర్పై విరుచుకుపడే రేవంత్ రెడ్డిని పీసీసీ నుంచి తప్పించి వేరే వారికి ఆ పదవి ఇవ్వాలని కేసీఆర్ పీకేకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే రేవంత్ భవితవ్యం ఏంటన్నది తేలాల్సి ఉంది. చర్చలన్నీ ఫలించి ఇరువైపుల అంగీకారం కుదిరితే యూపీఏలో టీఆర్ఎస్ భాగస్వామి కావచ్చు. అప్పుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్తో దోస్తీ చేస్తారా, లేదంటే తన దారి తాను చూసుకుంటారా అన్నది ఆసక్తికర విషయంగా మారింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిని 2 రోజుల పాటు కలవడంతో రాష్ట్రంలో రాజకీయాల్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్న మాట వాస్తవం. ఈ రాజకీయాలు ఎందుకంటే ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి అదే సందర్భంలో ఇక్కడ టీఆర్ఎస్కి వ్యూహకర్తగా వ్యవహరిస్తారా, లేదా మరొకమైనటువంటి చర్చ ఏంది, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ మధ్యలో ఏదైనా అవగాహన కుదుర్చడానికి కలుస్తున్నారా, లేదా బీజేపీని ఓడించడానికి జాతీయ స్థాయిలో మరేదైనా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా అనే అంశంపైనే ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఏంటంటే గతంలో ప్రశాంత్ కిషోర్ తోటే కేసీఆర్ ఒకసారి చర్చ జరిగిన సందర్భంలో ప్రశాంత్ కిషోర్తో అయ్యేది లేదు పోయేది లేదు, ఇవన్నీ వేస్ట్ అనేది ప్రశాంత్ కిషోర్ తోటి ఏమీ కాదు అని కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తుంది అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారు అనే ఒకటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా పీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంశం కూడా చర్చ జరుగుతున్నటువంటిది. మొత్తం మీద ఒక రాజకీయ అంశం మీద తోటే కేసీఆర్ తోటి కలిసినట్టు మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ పీకేల సుదీర్ఘ మంత్రాల వెనుక అసలు మర్మం ఏంటి? కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ సాధ్యపడదన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించారా? ఇదే పీకే కూడా చెప్పారా? జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి గులాబీ బాస్ పనిచేస్తారా? అసలు కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు కేసీఆర్ అంతటి వాడిని ఎలా కన్విన్స్ చేయగలిగారు? కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు వ్యూహకర్త అవసరం ఎంతో ఉంది. ఓవైపు కాంగ్రెస్ విముక్త భారత్ కోసం మోదీ షా ద్వయం కంకణం కట్టుకుంటే, మరోవైపు అస్తిత్వాన్ని చాటుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ 2.0 పేరుతో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. కేంద్రంలో యూపీఏను అధికారంలోకి తెచ్చేందుకు అవసరమైన వ్యూహాలను వారికి తెలిపారు. 2024లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలోకి రావాలంటే ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి, పార్టీలో ఏ మార్పులు చేపట్టాలి అన్న విషయాలతో పాటు అనేక ఆలోచనలను అధినాయకత్వంతో పంచుకున్నారు పీకే. ఢిల్లీలో కాంగ్రెస్ కోసం పనిచేసే పీకే ఇక్కడ టీఆర్ఎస్ కోసం ఎలా పనిచేస్తారన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతల సూటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ పీకేను అప్రోచ్ కాకముందే టీఆర్ఎస్ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే కొంత వర్క్ కూడా చేశారు, నివేదికలను రూపొందించారు. ఆ నివేదికలను ఇవ్వడానికి పీకే కేసీఆర్ను కలిశారన్న మాట కూడా వినిపిస్తోంది. అలాగే దేశ రాజకీయాల మీద ఆసక్తి పెంచుకున్న కేసీఆర్ అందుకోసమే పీకేతో ఒప్పందం కుదుర్చుకున్నారని కొందరు అంటున్నారు. సోనియాను కలిసి వచ్చి కేసీఆర్తో పీకే రహస్య చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. దీంతో కాంగ్రెస్తో టీఆర్ఎస్ దోస్తీ చేయడం, భవిష్యత్తులో కాంగ్రెస్కు మద్దతిచ్చేలా టీఆర్ఎస్ను ఒప్పించేందుకే పీకే రంగంలోకి దిగారని తెలుస్తోంది. బీజేపీ అంటేనే మండిపడుతున్న కేసీఆర్కు ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ కల సాకారమయ్యేలా కనిపించడం లేదు. చాలా పార్టీలు కాంగ్రెస్తోనే ఉన్నాయి. సో ఆయన కూడా కాంగ్రెస్తో కలవడం తప్ప మరో ఆప్షన్ సమీప రాజకీయాల్లో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ పీకే మంతనాలు జరిగాయంటున్నారు.
కేసీఆర్ కేంద్ర బీజేపీపై మోదీపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష ఏదైనా కేసీఆర్ మైక్ అందుకుంటే ఎవరైనా సరే మటాషే. మోదీపై హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా విరుచుకుపడుతూ దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నారు కేసీఆర్. దీంతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో గట్టిగానే పడ్డారు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేక కూటమి అంటూ కేసీఆర్ దేశంలోని ప్రాంతీయ పార్టీలను కలుస్తున్నారు. కానీ అదేమి పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించకపోవడంతో మోదీని ఢీకొట్టేందుకు హస్తంతో జతకట్టక తప్పని పరిస్థితి. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా కేసీఆర్ లాంటి బలమైన నాయకుడి అవసరం ఏర్పడ్డ సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్లో మోదీపై యుద్ధం సాధించగల సమర్థ నేత కనిపించడం లేదు. ఒకవేళ అలాంటి నేత ఎవరైనా ఉన్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండడం వలన వాయిస్ వినిపించడం లేదు. కానీ మోదీపై ధాన్యం విషయంలో, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేసీఆర్ చేసిన యుద్ధం దేశం దృష్టిని ఆకర్షించింది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట రాష్ట్రాలు తిరగడం, తనకున్న వాయిస్ ఇవన్నీ మోదీకి ధీటైన నేతగా కేసీఆర్ను మార్చేశాయి. కాంగ్రెస్ పార్టీ మోదీపై యుద్ధం చేద్దామన్నా జనం పట్టించుకోవడం లేదు. దీంతో కేసీఆర్ను ముందు పెట్టి రాజకీయం నడిపేందుకు హస్తం పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదీగాక దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ టచ్లోకి వెళ్లడం కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుంది. వారందరినీ యూపీఏ కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను కేసీఆర్కే అప్పగించినట్లు తెలుస్తోంది. యూపీఏ ప్రధాని అభ్యర్థిగా గులాబీ దళపతిని ప్రకటిస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ భేటీలో ఇవన్నీ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న షరతుతోనే కేసీఆర్ కాంగ్రెస్తో దోస్తీకి ఓకే చెప్పినట్లు గులాబీ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కేసీఆర్ అవసరం కాంగ్రెస్కు ఉంది, కాంగ్రెస్ అవసరం కేసీఆర్కు ఉంది. అదెలాగంటే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీని కేసీఆర్ నిత్యం తిడుతున్నారు. రేపు యూపీఏ అధికారంలోకి వస్తే తెలంగాణకు కావలసినన్ని నిధులు తెచ్చుకోవచ్చు. అప్పుడు కేసీఆర్ ఆడిందే ఆట, పాడిందే పాట. నిజంగానే కేసీఆర్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక రాజ్యమే ఆయన చేతుల్లో ఉంటుంది. మోదీ, బీజేపీలపై రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ కూడా వస్తుంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీకి కనుచూపు మేరలో పూర్వ వైభవం సాధించే అవకాశాలు కనిపించడం లేదు. రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా అంగీకరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ లాంటి బలమైన నాయకుడిని కలుపుకుని పోక తప్పని పరిస్థితి. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న చందాన కనీసం అధికారంలో అయినా హస్తం పార్టీకి భాగస్వామ్యం ఉంటుంది. కేసీఆర్ని కలుపుకుంటే ఆయన మరికొందరిని కన్విన్స్ చేసి యూపీఏలోకి తీసుకొస్తారు. బీజేపీ వ్యతిరేక పక్షాలు సైతం కాంగ్రెస్తో కలిసి నడవక తప్పదు. అప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాషాయ పార్టీని ఢీకొట్టే అవకాశం కాంగ్రెస్కు లభిస్తుంది. అందుకే కేసీఆర్ని కలుపుకుని పోయేందుకు కాంగ్రెస్ తహతహలాడుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దేశంలో ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్త పీకే హవా కొనసాగుతుంది. బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అన్ని శక్తులు కలవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు పీకే. బీజేపీపై వస్తున్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారం దూరం చేయాలని చూస్తున్నారు. ఇంతకు కేసీఆర్తో భేటీ నేపథ్యంలో పీకే ఏం సూచించారు? తాను పీఎంగా, తనయుడిని సీఎంగా చూసుకోవాలన్న కేసీఆర్ కల నెరవేరేనా? కేసీఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారా, లేదంటే బయట నుండి మద్దతు ఇస్తారా అన్నది అధికారికంగా త్వరలోనే తేలుతుంది. అయితే పీకే, కేసీఆర్ల రహస్య సంభాషణలపై ఆరా తీసిన సన్నిహిత వర్గాలకు ఆసక్తికర విషయాలు తెలిసాయని సమాచారం. ఒకవేళ కేంద్రంలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్కు తక్కువ మెజారిటీ వస్తే కేసీఆర్ కీలకమవుతారు. ఆయన అనుసంధానకర్తగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి కీలక పదవి కట్టబెడతారు. అప్పటి అవసరాలను బట్టి కేసీఆర్కు కేంద్రంలో కీలక పదవి దక్కవచ్చు. అది ప్రధాని పదవి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదట. మరికొందరైతే కేసీఆర్కు పీకే విలీన ప్రతిపాదన చేసినట్టు కూడా చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.
కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పీకే గారితో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తుందని బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా 2014 నుంచి నిన్నటి వరకు అనేక సార్లు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి పనిచేసిన సంగతి అందరికీ తెలుసు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అన్నిటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మరి ఓటేసి గెలిపించారు. అంతేకాకుండా డిమానిటైజేషన్, జీఎస్టీ వీటికి కూడా మన టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పూర్తిగా సపోర్ట్ చేసింది. ఇవాళ ఏదో ఒక రాజకీయ క్రీడలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీని టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నారు. కానీ తప్పనిసరిగా ఈ రెండు ఒక రహస్య ఒప్పందంతోనే ఈ రకంగా పనిచేస్తున్నాయనేది మా అనుమానం. తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా 2 సార్లు గెలవడంతో ఆ పార్టీపై వ్యతిరేకత బోలెడంత కనిపిస్తోంది. సో గులాబీ పార్టీ ఈసారి రాష్ట్రంలో ఒంటరిగా గెలవడం కష్టమేనంటున్నారు. అందుకే కాంగ్రెస్తో కలిసి ముందుకు సాగితే రాష్ట్రంలో కేటీఆర్కు సీఎం పదవి, అటు కేంద్రంలో తాను ప్రధాని పదవి చేపట్టొచ్చన్నది గులాబీ బాస్ ఆలోచనగా తెలుస్తోంది. పీకే గారి విషయం మేము ఇక్కడ మాట్లాడాల్సింది కాదు. దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆ స్థాయిలోనే ఆ నిర్ణయం జరిగిపోతుంది. మరి ఈ మధ్యకాలంలో పీకే గారు కాంగ్రెస్ పార్టీలోనే చేరతారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపునే మొత్తం భారతదేశంలో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాకుండా మరి వేరే రాష్ట్రాల్లో అనుకూలంగా పనిచేసే అవకాశం ఉండదు. తప్పనిసరిగా ఈ విషయాలన్నీ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మేమంతా అనుకుంటున్నాం. ఏ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. తెలంగాణలో బలమైన పార్టీలుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కొనసాగుతున్నాయి. ఈ 2 పార్టీల మధ్య పొత్తు కుదిరితే మొత్తం 119 నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు కష్టం. టికెట్ దక్కని అసమ్మతి నేతలంతా బీజేపీలో చేరి ఆ పార్టీ బలోపేతమై చివరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పుట్టి మునుగుతుంది. అందుకే పొత్తు ప్రతిపాదన ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తోంది. 2023-24లో మేము పోటీ చేసి అధికారంలో రావటం కోసం అడుగులు తీసుకుంటూ వెళ్తా ఉన్నాం. మేమే అధికారంలోకి వస్తాం. ఈ పీకే ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పీకే సంబంధించినటువంటి సమాచారం అన్నీ కూడా వార్తల్లో, అంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎవరెవరు రాజకీయ పార్టీలకి అవసరం ఉంటుందో ఆ రకంగా స్టోరీస్ అల్లి మీడియాలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. వాటికి కూడా ఇవన్నీ ఊహాగానాలు, ఊహాజనితం. అంటే పర్టికులర్గా 2 రోజులు కేసీఆర్తో కలవడం కావచ్చు, మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయట్లేదా? ఏం కన్ఫ్యూజన్? అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఉందని చెప్పి బీజేపీ ఎలా నాయకులు ఉంటుంది? ఎక్కడ కాంగ్రెస్ చెప్పిందా, టీఆర్ఎస్ చెప్పిందా? బీజేపీ నాయకులు ఆరోపిస్తుంది. దానికి సంబంధించి బీజేపీ వాళ్ళు అదే కదా. బీజేపీ వాళ్ళు ఎంతసేపటికి ప్రతిపక్షాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలని ఏదో రకంగా బురద పూసేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా వాట్సాప్ గ్రూప్స్లో రాసి దాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేసి అవతల పార్టీలను బలహీనపరిచి వాళ్ళు లాభ పొందాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని ఈ దేశంలో విషపూరితంగా తయారు చేశారు. కాబట్టి ఆ బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి సమాచారాలను, లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు. 7 ఏళ్లుగా వినిపించని మాటలు ఇప్పుడు టీఆర్ఎస్ నేతల స్వరాల నుంచి బయటకు వస్తున్నాయి. వరుసగా 2 టర్మ్లు అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందన్న వర్రీలో ఉన్న టీఆర్ఎస్కు తాజాగా ఎన్నికల స్ట్రాటజిస్ట్ పీకే ఇచ్చిన రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పీకే టీం ఐపాక్ సర్వేలు నిర్వహిస్తోంది. ఆ రిపోర్ట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పనితీరును పీకే వివరించారు. మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 40% ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని పీకే రిపోర్ట్ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీకే పవర్ ఏంటో కేసీఆర్కు బాగా తెలుసు. పీకేతో చాలా పనులు అవుతాయి. కాంగ్రెస్ ప్రతినిధిగా పీకే ప్రతిపాదనలకు కేసీఆర్ ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. త్వరలోని హస్తం, గులాబీల పొత్తు పొడవడం ఖాయమన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భంలో కూడా జాతీయ స్థాయిలో రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అనే అంశాన్ని కూడా ఆ రకంగా ఉపయోగించుకుంటాము అనే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇంకొకటి ఆయన పెట్టినటువంటి ఐపాక్ సంస్థకు ప్లస్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదనే వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో ప్రశాంత్ కిషోర్ని పార్టీలో జాయిన్ చేసుకోవడము, పార్టీలో సోనియా గాంధీ దగ్గర జరుగుతున్నటువంటి సమావేశంలో పార్టీలో జాయిన్ చేసుకోవాలా వద్దా, జాయిన్ చేసుకుంటే ఏ రకమైనటువంటి పదవి ఇవ్వాలి, అప్పుడు ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనే అంశం కూడా చర్చకు భవిష్యత్తులో అసలు యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి చర్చ ఇవన్నీ కూడా ఎప్పుడు బయటకు వస్తాయంటే ఎవరు చెప్పలేదు కాబట్టి భవిష్యత్తులో ఇంప్లిమెంటేషన్లో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఇది అసెంబ్లీ ఎలక్షన్ల వరకు ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి ఐపాక్ సంస్థ పనిచేస్తుందా, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉంటూ తెలంగాణ రాజకీయాల్లో ఏ రకమైనటువంటి దృక్పథంతో ప్రశాంత్ కిషోర్ చూసే అవకాశం ఉంటుంది. నిజంగానే టీఆర్ఎస్ కాంగ్రెస్ల పొత్తు కార్యరూపం దాల్చుతుందా? కేసీఆర్ అనుకున్నది సాధిస్తారా? యూపీఏకి అధికారం కట్టబెట్టేందుకు పీకే వేస్తున్న ఎత్తులు వర్కౌట్ అవుతాయా అన్న విషయాలు తేలాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇది వాళ్ళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.